హైదరాబాద్ కోకాపేటలోని రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించమన్నారు. దేవాలయ స్థలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. రేవంత్ పాలనలో కూల్చివేతలు తప్ప నిర్మాణాలు లేవన్నారు. అల్లుడి కోసం దేవాలయాలను కూలుస్తారా అని ప్రశ్నించారు. శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019వ సంవత్సరంలో కోకాపేటలో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు కేబినెట్, కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదాపీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదాపీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలు అల్లుని దగ్గరనే కంకర కొనాలని, లేకపోతే నీకు అనుమతులు రావని అక్రమ క్రషర్ పెట్టిస్తావు, అల్లుని కంకర అమ్మిపిస్తావు. ఇదా నువ్వు చేసేది? నీ అల్లుడి మనుషులు. ఇది ప్రభుత్వం, నేను సమాచార హక్కు చట్టం కింద నేను అడుగుతూ ఇచ్చిన సమాధానం. ఇది ప్రజల ముందు పెట్టిన, దీనికి సమాధానం చెప్పు. అక్రమ క్రషర్ను క్యాన్సిల్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ క్రషర్ పెట్టిండ్రు, రెడీమిక్స్ ప్లాంట్లు కూడా పెట్టింది. అందులో 2 పెట్టిరట, ఇంకా 3 పెట్టారట, 5 మిక్సర్లు పెట్టారట. ఇక రెడీ మిక్సర్లు పెట్టి అల్లుడి వ్యాపారం చేయిస్తావు. నీ అల్లుడి వ్యాపారం కోసం దేవాలయం కూలుస్తావా? నీ అల్లుడి కోసం పీఠాన్ని కూలుస్తావా? తక్షణమే ఈ శారదా పీఠాన్ని, అమ్మవారి దేవాలయాన్ని కూల్చే ఆలోచన మానుకోండి. పొయ్యేగాలం దాపరిస్తే గిట్లాంటి ఆలోచనలే పుడతాయి. నీకేదో పొయ్యేగాలం దగ్గర పడ్డట్టుంది, అందుకే దేవుని తెరువు వస్తున్నావు. దేవుని తెరువు వచ్చినోడు ఎవడు దక్కడు, ఆ శాపం తగులుతుంది నీకు. నువ్వు ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి దేవాలయాల పరిరక్షణకు పూనుకో, దేవాలయాల నిర్మాణాన్ని చేయి. గాని కేసీఆర్ ఆనవాళ్లు జరిపేస్తా అనే పేరు మీద దేవాలయాన్ని కూలిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. దానికి ఒక పద్ధతి ఉండదా? భూమి తీసుకుంటే నోటీసు ఉండదా? మాట్లాడే దానికి సంస్కారం ఉండదా? అయినా మీరు కేబినెట్ లో నిర్ణయం తీసుకే ముందు ఒక పీఠాధిపతిని మాట్లాడి గౌరవంగా అది మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదా మీకు? ఏవి మాట్లాడకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేద పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఎంత దూరమైన పోరాటం తప్పకుండా ఈ దేవాలయ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్మాణానికి ఆ రోజు సహకరించింది. దీనిని కాపాడుకునే బాధ్యత కూడా మాది.